ఇది ఆర్టీసీ సర్వీసింగ్, ఫ్రీ సర్వీసింగ్ అనమాట. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ వరకు తీసుకెళ్ళి వీళ్ళని ఎక్కించుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేస్తుంటారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ఇక్కడ వచ్చి ప్యాసింజర్స్ని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఎక్కించుకొని దీనిలో ఈ వెహికల్లో లోపలికి తీసుకెళ్ళి బస్ స్టాప్లో డ్రాప్ చేస్తారు. మళ్ళీ ఫ్రీ సర్వీస్ అనమాట ఇదంతా. చూడండి ఫుల్గా ఉన్నారు జనాలు, ఖాళీ లేదు ఇక్కడ. ఈ పాయింట్లో పెడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళే వాళ్ళంతా ఇది ఎక్కేసి ఈ వెహికల్ ఎక్కి లోపలికి వెళ్ళి ఇలా 2 వెహికల్స్ ఏమో ఉన్నట్టున్నాయండి. ఫ్రీ సర్వీస్ అన్నమాట. ఇది వెహికల్. లోపలికి నడవాలంటే చాలా కష్టం అండి. పిల్లలతో కూడా నడవలేరు, పెద్దోళ్ళు కూడా నడవలేరు. సో ఆర్టీసీ వాళ్ళు మంచిగా ప్రొవైడ్ చేశారు. ఇది చాలా బాగుంది వెహికల్ ఇలా వెళ్ళడానికి. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి. సో పార్కింగ్ ఇక్కడ వీళ్ళ వెహికల్. మన ప్రీతం రెడీగా కూర్చున్నాడు. ఇలా లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ ఎక్కుతారు. వెనక్కి కూర్చోండి. ఇంకా ఇలా లోపలికి వెళ్తున్నామండి. ఇంకా లోపలికి వెళ్తున్నాం. ఇలా బస్ స్టాండ్లోకి వస్తున్నాం. ఈ వెహికల్ మీద చాలా బాగుంది. చల్లటి గాలి వస్తుంది ఈ చెట్లకి కదండి, మంచి గాలి వస్తుంది. ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతున్నారు. దిగే వాళ్ళు దిగుతున్నారు. లోపలికి వస్తున్నాం. ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ సైడ్ రైట్లో. కార్ పార్కింగ్ అండ్ ముందు మెట్రో స్టేషన్. సిబిఎస్ బస్ స్టాండ్ అండి, మెయిన్ హైదరాబాద్. ఏంటండి ఎంజీబీఎస్ మెయిన్ బస్ స్టాండ్ హైదరాబాద్. ఓకే అండి. ఇది గేట్ ఎంట్రన్స్. ఎంజీ ఫుల్ ఉన్నారు ఎక్కడైనా. లోపలికి వచ్చేసాం. ఎస్ థ్యాంక్ యూ భయ్యా. చెప్పండి. వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే. ఓకే. ఏ హాస్పిటల్కి వస్తున్నారండి? కేర్ హాస్పిటల్. ఇప్పుడు బాగానే ఉందా? తగ్గిందా? ఓకే. ఆల్ ద బెస్ట్ అండి. తగ్గాలి. బస్ స్టాండ్ లోపలికి ఎంట్రన్స్ అండి. ఇది ఎంటర్ అయ్యాము.
బ్లాక్ కలర్ గాంధీ తాత ఇక్కడ నుంచి రాను. ఓకే పైన ఇది లోపలికి వచ్చేసామండి. షాప్ ఎవరికైనా హెల్త్ బాగోకపోతే సడన్గా చెప్పులు, బ్యాగ్స్, ఎమర్జెన్సీ అన్నమాట ఇవన్నీ. ఏసీ రూము, వెయిటింగ్ రూము. ఇది వెయిటింగ్ రూమ్. ఇది ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. బెడ్స్, విరాట్ దోశ, సాంబార్, చట్నీ చేస్తున్నారు. ప్లేస్లోకి వచ్చిన తర్వాత ప్రీతంకి ఏవో వాచ్లు వచ్చినాయంటండి. సో దాన్ని చూడాలని అడుగుతున్నాడు, వాచ్లు చూడాలని. అదే వినటం లేదు, ఏదో కావాలి చూస్తానంటున్నాడు. అదే షాపింగ్ అయితే చేస్తున్నాడు. వాచ్ కావాలంట. సెల్ ఫోన్ ఛార్జెస్ ఉన్నాయి. హాయ్, హలో. ఎలా చూస్తుంది చిన్న పాప. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ప్రీతం వాచ్ తీసుకున్నారు, పెట్టించేసుకుంటున్నాడు వాచ్. ఏది చూపించు. ఓకే, ఓకే. కలర్స్ ఇంకా వాచ్ చూడడమే సరిపోతుంది ప్రీతంకి. సో ఏదో టైం పాస్ కొన్నాము. కొనేదాకా ఊరుకోలేదు ప్రీతం. ఇంకా చిప్స్ అండ్ నందిని కేఫ్. లోపల ఫుడ్స్ బఫే. కాకపోతే కొంచెం మనం తినాలంటే కొంచెం కష్టం ఇక్కడ, మన వల్ల కాని పని అలా ఉంది. ఏంటంటే బస్సుల్లో దిగి టైం లేక ఎలా పడితే అలా తినేసి పరిగెట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా. కొంచెం నాకు కొంచెం నీట్గా అని కూడా అనిపించలేదు అక్కడ ఫుడ్స్ దగ్గర.
అది తినేవాళ్ళు కూడా కొంచెం అలాగే అనిపించారు. మనం కూడా డ్రెస్ ఎక్కాలి. విజయవాడ బస్ ఏసీ బస్ విజయవాడ. తీద్దాము వీడియో. విజయవాడ లోపలికి వెళ్ళి వీడియో చేద్దామా? Let's go. లోపలికి వెళ్ళి. విజయవాడ ఎక్కిచ్చేస్తున్నాను. ఆ? తీసుకెళ్ళిపోండి. వీడియో తీసుకోండి లోపలికి. వీడియో తీ. బస్సు ఏసీ ఇదేం బస్సు? విజయవాడ వెళ్ళి యా ఇంకో విజయవాడ. డాల్ఫిన్. రెండు విజయపతుల బస్సు పక్కన ఎస్ అది విజయవాడ 24 hours ఉందంటండి. 15 minutesకి ఒకసారి బస్ అట ఇక్కడ విజయవాడ డే టైం. ఇక్కడ మిస్ అయిననుకో పని అయిపోతుంది. సో ఎనీ టైం డే టైం విజయవాడ. ఖమ్మం కూడా అంతే ఉన్నాయి బస్సెస్. ఇక్కడ మిస్ అయినా ఇక్కడ వచ్చేస్తున్నాను. ఇక్కడ షాప్స్. భద్రాచలం ఇవి ఎక్కువ ఉన్నాయి. సత్తుపల్లి, భద్రాచలం, విజయవాడ, గుంటూరు, డే టైం కూడా వీళ్ళంతా మన ఆర్టీసీ ఫ్రెండ్సే. ప్యాకింగ్ సూర్యాపేట, విజయవాడ దగ్గరలో సూర్యాపేట. అది కూడా 4 hours జర్నీ. టాయ్స్ అనేటప్పటికి ప్రీతం ఇక్కడికి వచ్చి చూస్తున్నాడండి. బస్ స్టాండ్లో అయి ఉండొచ్చులే బిస్కెట్స్ ఇవన్నీ. చూడు కింద. ఓకే ఓకే అన్నీ బేకరీ. నల్గొండ బస్సులు అయితే మరి 10 minutesకి ఒకసారి ఉన్నాయంటండి. ఎవరైనా రావచ్చు. నల్గొండ వచ్చి 3.5 hours అని చెప్తున్నారు. నాకైతే అంత కరెక్ట్గా తెలియదు అవర్స్. ఆపోజిట్లో మెట్రో స్టేషన్. సాయిబాబా. బాబా. ఇది ఆర్టీసీ ఎంక్వైరీ. ఇది స్టేషన్ నేమ్స్ అండ్ లేరు. హాయ్ చెప్పు.
యాదగిరిగుట్ట బస్సు ఇప్పుడే వచ్చింది. అదిగో అదిగో ఆ బస్సు అది ఇక్కడే అమ్మదా షాప్స్ బాగా ఉన్నాయి ఇక్కడ. చిప్స్ మహబూబ్ నగర్ పుట్టపర్తి బస్సు. వనపర్తి మహబూబ్ నగర్. పుట్టపర్తి వేరే ఊరు, వనపర్తి కూడా వేరే ఊరు. అండ్ మహబూబ్ నగర్ అండ్ అదేదో వెళ్తుంది. ఆల్రెడీ బస్సు బయలుదేరి ఇది సిబిఎస్ బస్ స్టాండ్ అండి. రాయచూర్ షాద్ నగర్ విజయవాడ. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్స్ ఉన్నాయి 35, 33 అట్లా నెంబర్స్. షాప్స్ జస్ట్ ఫుల్ రౌండ్ వేసామన్నమాట. నంబర్ 1 నుంచి మనం ఇటు వచ్చాం. ఇటు సైడ్ చార్మినార్ సైడ్ కూడా వెళ్తూ ఉంటుంది బస్ స్టాండ్. ఇటు ఒక గేట్ ఉంది బయటికి, అటు మెయిన్ ఎంట్రన్స్, ఇటు సెకండ్ గేట్ అన్నట్టు. కర్నూలు బస్సులు రెడీగా ఉన్నాయి. సో మనం అనుకుంటాము నైటే ఎక్కువ బస్సులు ఉంటాయి అనుకుంటాం, కానీ డే టైమే తిరుపతి, కర్నూలు చూడండి రెడీగా ఉన్నాయి ఈ టైంలో. అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. యాక్చువల్గా తెలియటం లేదు. బేబీ డోన్ అంటుంటారు కదా, బేబీ చెప్పే ఊరు అది డోన్ కూడా రెడీగా ఉంది. చిత్తూరు, కర్నూలు, నంద్యాల, తిరుపతి, నంద్యాల, తిరుపతి. కర్నూలు డోన్ అంట, కర్నూలు దగ్గర డోన్ అనుకుంటా. సో అది ఇది మహారాష్ట్ర, దాన్ని గుల్బర్గా అటు వెళ్తుంది. బస్సు మొత్తం ఇంకా 2 మహారాష్ట్ర, కొంచెం నీట్గా 3 బీదర్. మహారాష్ట్ర ఈ నీట్గా ఉంటాయి. బీదర్ బస్ ఇది. ఇంకోటి జహీరాబాద్ నుండి బీదర్ వెళ్ళే బస్సు. ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నారు. చాలా ఉన్నాయి. ఎవరు ఊరు పేరు పెట్టారు కానీ హైదరాబాద్ ఇప్పుడే వచ్చింది. హైదరాబాద్కి అది. అదే ఇవన్నీ దత్తాత్రేయుడు ఏమంటారు, గుల్బర్గా అటు సైడ్ బస్సులు, మహారాష్ట్ర అటు సైడ్ బస్సులు, కానీ పేర్లు తెలియట్లేదు. కొన్ని నాగ్పూర్ బస్, ఆ బస్సు వద్దంట. ఆ బస్సు ఆయన వద్దన్నారంట డ్రైవర్. అదేదో ప్యాక్ పెడతానంటే వద్దు అని చెప్పారంట. కాదు, దింపేటని చెప్పారు. ఆ ప్యాక్ దేవరకొండ. ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. సేమ్ అదే
ఇంకోటి కాదు, రౌండింగ్ వేసాం మొత్తం. ఇంకో బ్యాంకు. తాండూరు పరి బస్. తాండూరు పగల కన్నా డే టైమే ఎక్కువ బస్సులు ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి ఇక్కడ యాదగిరి గుట్ట. హాయిగా పడుకుంటున్నారు. ఫ్యాన్ కిందనే చూడు ఎట్లా ఊడిపోతుంది ఫ్యాన్. చూడు కింద వస్తుంది ఎట్లా. ఓకే, హైదరాబాద్ అని వచ్చినాయి. ఎక్కడి నుంచో వచ్చినాయి అసలు. సూర్యాపేట, సూర్యాపేట అంటే విజయవాడ దగ్గర. ఎన్నింటికి వస్తుంది? ఎన్నింటికి వస్తుంది? ఇది బీదర్. ఎన్నింటికి వస్తుందమ్మా? ఓకే, పార్సిల్స్ మొక్కలు తీసుకుంటున్నాను. పూలు దీన్ని పెట్టుకున్నా. నా బొమ్మ దీన్ని పెట్టుకున్నా. నేను దీనిపైన ఎక్కచ్చా? ఇక్కడ స్టాఫ్ వాళ్ళు ఉంటారు. ఇది పార్సిల్స్. అందమా అయిపోయింది. చూపిగ్గా ప్రీత మొత్తం రౌండింగ్ వేసాడు. సిబిఎస్ మొత్తం చూపించేసాడు ఆల్మోస్ట్. ఇది ఎప్పుడు రాలేదు. రౌండ్ అంతా ఇదే బిల్డింగ్. ఇక్కడ పార్సిల్స్ పిక్ చేసుకుంటున్నారు. అలా పిక్ చేసుకుంటున్నారు. అక్కడ తీసుకుంటున్నారు. పార్సిల్ వాటర్ ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ నుంచి బయటకు. ఆ బండి ఎక్కుతామా? ఇందాక వీడియో తీసా కూడా ఇక్కడ చూస్తానంటే ఇటు సైడ్ చూడలేదు. ఇంకా ఎండింగ్ వరకు డన్. సీరియస్ రౌండింగ్. ఇది ఇదంతా అది. బయట చెట్లు. అటు సైడ్ కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఆపుతావా? ఒకసారి రౌండ్ రెడీగా ఉంది పదా. మొత్తం రౌండ్ వేసామండి. ఇక మళ్ళీ తాతగారి దగ్గరికి వచ్చేసాం. డన్. వస్తూనే ఉన్నారు. ఎక్కడ ఖాళీ లేదు, ఆగట్లేదు. అందరూ బిజీ
ఊరు వెళ్ళే వాళ్ళు ఊరు వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ పోలీస్ ఎస్ తిరిగిపోతుంది. మెట్రో స్టేషన్, సిబిఎస్ పక్కనే మెట్రో స్టేషన్. ఇది పార్కింగ్. చూస్తున్నా అక్కడ ఇక్కడ సిటీ బస్సులు ఉంటాయి. ఇక్కడ ఎంక్వైరీ. అక్కడ సిబిఎస్లో దిగిన వాళ్ళు ఇక్కడ బయటకు వచ్చి సిబిఎస్ సిటీ బస్ ఎక్కాలంటే ఇక్కడికి వస్తున్నారు. ఇది లైన్ అంతా సిటీ బస్సులు అన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఎక్కడికి వెళ్తుందని మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి విశ్రాంతి గదులంట వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ రూమ్స్ అక్కడ. ఇక్కడ వచ్చి పడుకుంటారు.